పుస్తకం తులసి దళం లాంటిది. తన్మయత్వంతో కళ్ళు కద్దుకుంటున్నారు. పుస్తకాన్ని దేవుడి ప్రతిమలా పవిత్రంగా భావిస్తారు. రెండు చేతుల్లో పొదివి పట్టుకుని హృదయానికి హత్తుకుంటున్నారు. కొత్త కారు కొన్న రాత్రి కంటే మంచి పుస్తకం కొన్న రాత్రి సుఖంగా నిద్రపోతారట. మనిషికి చావు ఉంటుందేమో కానీ పుస్తకానికి చావు లేదు. హైదరాబాద్ బుక్ ఫేర్కు లభిస్తున్న ఆదరణే అందుకు సాక్ష్యం. ఈ నెల 9న ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫేర్కు పాఠకులు వెల్లువెత్తున్నారు. 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. పిల్లలు దేవుడే కాదు, పుస్తకాలు చదివేవారు కూడా కల్లా కపటం తెలియని కరుణామయులే. ఇలా ఇంప్రూవైజ్ చేసి కాపాడుకోవడంలో తప్పేం లేదంటాడు కవి. తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో కొలువుదీరిన పుస్తకాహారం అమాంతం మెడలో వేసుకోవాలన్నంత సంతోషంగా ఉంది. పాఠకులు లేరని, చదవడం నామోషి అయిందని, పుస్తకాలకు కాలం చెల్లిందని వినిపించే మాటలకు తెరపడిందని మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది. కార్లు, బైకులు మాత్రమే కాదు, పుస్తకాలు కూడా కొంటారని హైదరాబాద్ బుక్ ఫేర్ ఖరాఖండిగా చెబుతోంది. కొత్త పుస్తకం కనిపిస్తే అటువైపు పరుగులు పెట్టి చిన్నపిల్లల్లా అక్షరాల్లో అక్షరాలై ప్రవహిస్తున్నారు. అందుకే హైదరాబాద్ బుక్ ఫేర్ ప్రతి ఏటా ఆదరణ పెంచుకుంటున్నది. డిజిటల్ యుగంలోనూ పుస్తకానికి వన్నె తగ్గలేదని పాఠకులు నిరూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బుక్ ఫేర్ కు ప్రతి ఏటా ఆదరణ పెరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఏడాది కూడా 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ సందడి మొదలైంది. ఈ నెల 9న ప్రారంభమైన బుక్ ఫేర్ 19 వరకు జరగనుంది. ఈసారి హైదరాబాద్ బుక్ ఫేర్ లో మొత్తం 365 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడు బుక్ ఫేర్ జరిగినా 10 రోజుల్లో 10 లక్షల మంది వరకు వస్తుంటారు. ఈసారి కూడా అదే స్థాయి ఆదరణ కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తున్నారు. బుక్ ఫేర్ లో వివిధ జీవన రంగాలకు సంబంధించిన పుస్తకాలే కాకుండా జాతీయ, అంతర్జాతీయ నాయకుల జీవిత చరిత్రలు, బాల సాహిత్యం, బాలల రచనలు, నవలలు, కథల పోటీల పుస్తకాలు ప్రదర్శనకు ఉంచారు. బుక్ ఫేర్ కు ఆదరణ పెంచేందుకు నిర్వాహకులు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాహిత్య సమావేశాలు, పుస్తక పరిచయ కార్యక్రమాలు, కవి సమ్మేళనాల ద్వారా విద్యార్థులను, యువకులను పుస్తక పఠనం వైపు, సాహిత్యం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బుక్ ఫేర్ కు విశేష ఆదరణ లభిస్తోంది. కోయ చంద్రమోహన్, హైదరాబాద్ బుక్ ఫేర్ ఉపాధ్యక్షులు. 36వ జాతీయ పుస్తక ప్రదర్శన 9వ తారీఖు నాడు ప్రారంభమై 19వ తారీఖున ముగియనున్నది. శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున పాఠకులు వస్తున్నారు. హైదరాబాద్ అంటేనే దాదాపు 1 కోటి మంది జనం ఉన్నటువంటి హైదరాబాద్లో పుస్తక ప్రియులు, పుస్తక పాఠకులు లక్షలాది మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ఈ బుక్ ఫేర్కి వస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతిని ప్రభుత్వ సహకారంతో పూర్తిగా ఉచితంగా ఇవ్వడంతో బుక్ రీడింగ్ అనేటువంటి ఆ హ్యాబిట్ని మన కల్చర్లో భాగంగా ప్రభుత్వాలు ప్రోత్సహించడం వల్ల ఇది సాధ్యమైంది. పుస్తకం ఎప్పుడూ హస్తభూషణమే. ఎన్ని ఈ బుక్స్ వచ్చినా పుస్తకానికి ఆదరణ తగ్గలేదు, తగ్గదు. కార్లు, బైకులు మాత్రమే కాదు, పుస్తకాలు కూడా కొంటారని హైదరాబాద్ బుక్ ఫేర్ మరోసారి ఖరాఖండిగా చాటి చెబుతోంది. కొత్త పుస్తకం కనిపిస్తే అటువైపు పరుగులు పెట్టి చిన్నపిల్లల్లా అక్షరాల్లో అక్షరాలై ప్రవహిస్తున్నారు పుస్తక ప్రేమికులు. చైతన్యం, ఆలోచనలను కలిగించి ఆత్మవిశ్వాసంతో జీవన ప్రయాణానికి పుస్తకం బాటలేస్తుంది. అలాంటి పుస్తకాలను ఒకచోట చూస్తే కళ్లకు, చదివే మనసుకు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. బుక్ ఫెయిర్ లో యువత వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలను తెలిపే పుస్తకాల వైపు నడుస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని చెప్పారు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరును, వేదికకు సంస్కృతం పండితుడు రవ్వ శ్రీహరి పేర్లను నామకరణం చేశారు. ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ పేరు పెట్టారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు.
పుస్తక ప్రదర్శనకు కొంతమంది కుటుంబ సమేతంగా వస్తున్నారు. గృహిణులు వంటల పుస్తకంతో మొదలుపెట్టి పిల్లల పెంపకంపై అవగాహన కల్పించుకొని లలిత సహస్రనామాల దగ్గర ఆగుతున్నారు. 1-2 ముగ్గుల పుస్తకాలు కూడా ముందేసుకుంటున్నారు. కొందరు గురువుల దగ్గర చరిత్రల దగ్గర నిల్చుంటున్నారు. పరిశోధకులు విషయ సేకరణ చేసుకుంటున్నారు. పెద్దలంతా దేవుడి పుస్తకాల దగ్గర దేవులాడుకున్నారు. జీవితానుభవాన్ని రంగరించిన బుక్స్ వైపు కొందరు పరుగులు పెడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు జేబులో పెన్షన్ డబ్బుల్ని మళ్లీ లెక్క పెట్టుకుని 1-6 పుస్తకాలు కొంటున్నారు. ప్రొఫెసర్లు హూందాగా గ్రంథాలు కొంటున్నారు. ఈమెయిల్, ఈబుక్, ఇంటర్నెట్ ఇవి ప్రభంజనంలా వచ్చినా పుస్తకం తన ఉనికిని, తన సొగసును, తన స్థానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉందంటున్నారు పుస్తక ప్రియులు. రిటైర్డ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ. ఇది 20 సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం వస్తున్నా ఈ బుక్ ఎగ్జిబిషన్కి. ఏదో ఒక పుస్తకాలు కొనుక్కుంటున్నాను. ఈ మెయిన్ ఇవాళ వచ్చిన మెయిన్ పర్పస్ ఏమంటే ఈ పెద్దబాల శిక్ష అని, అది తెలుగు వాళ్ళ ఇంట్లో అందరూ పెట్టుకోవాల్సినదే. ఇప్పుడు ముస్లిమ్స్ ఖురాను, క్రిస్టియన్స్ బైబిల్ పెట్టుకున్నట్టుగా భగవద్గీతతో పాటు ఈ 2 పుస్తకాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. దానికోసమే వచ్చాను. మెయిన్ పర్పస్. ప్రతి సంవత్సరం వస్తుంటాను నేను. చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తారు ఇక్కడ. ఐ వెరీ హ్యాపీ. నా పేరు సచిన్. 36th నేషనల్ బుక్ ఫేర్ హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది ఎన్టీఆర్ గ్రౌండ్లో. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకు ఇక్కడ గద్దర్ ఫౌండేషన్తో గద్దర్ ప్రాంగణం కింద 36th హైదరాబాద్ బుక్ ఫేర్ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ గౌరవాధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారు, కోశాధికారి కోయ చంద్రమోహన్ గారు ఇక్కడ అధ్యక్షతన బుక్ ఫేర్ను నడిపిస్తున్నారు. ఇక్కడ బుక్ ఫేర్ ఏంటంటే అన్ని రకాల బుక్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా మంది వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. పుస్తకం రూపం మార్చుకుందేమో గాని పాఠకుల సంఖ్య మాత్రం తగ్గలేదు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఎన్ని శతాబ్దాలు గడిచినా ఒక మంచి పుస్తకం విలువ తరగదు. పుస్తకం చేతిలో ఉంటే హేళనగా చూసే రోజులు పోయాయి. ఇంటర్నెట్ మాయాజాలం ఎంతున్నా నాలుక తడిని వేలికి తీసుకొని పేజీలు తిప్పేస్తుంటే లోకాన్ని చుట్టి వచ్చినంత సంబరం. విజ్ఞానాన్ని పంచే అలాంటి పుస్తకాలన్నీ వర్ధిల్లాలి. తన పుస్తకాన్ని ఎవరు కొన్నారో, ఎవరు కొనలేదో, ఎవరు చదివారో, ఎవరు పేజీలు తిప్పేశారో మామూలుగా అయితే తెలియదు. ఆ దృశ్యాలన్నీ ఇలాంటి బుక్ ఫెయిర్లో కవులు, రచయితలు దగ్గరుండి చూడొచ్చు. వేల మంది పాఠకుల స్పందన చూడొచ్చు. అభినందనలు, ఆప్యాయ పలకరింపులు అన్నీ ఆస్వాదించుకోవచ్చు. అల్టిమేట్ గా ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు రచయితలు. పాఠకులు తగ్గుతున్నారు అనే అపోహ పోవాలంటే ఇలాంటి బుక్ ఫెయిర్లు భవిష్యత్తులో మరిన్ని జరగాలని యువ రచయితలు అంటున్నారు. నా పేరు సయ్యద్ ఖైజరు. నేను బాలచెల్లిమి మేనేజర్ని. బాల సాహిత్యం పుస్తకాలు పిల్లలు రాసినవి, బడి పిల్లలు రాసినవి మా సంపాదకులు మణికొండ వేదకుమార్ గారు దీని మీద బాగా దృష్టి పెట్టి పిల్లల కోసం ఉపయోగపడేలా పుస్తకాలు తెచ్చి వాళ్ళు చదివి దాన్ని వాళ్ళ సమాజంలో ఉపయోగపడేలా అన్ని పుస్తకాలు ఎక్కువ మటుకు మా దగ్గర బాలచెల్మి పుస్తకాలే ఉన్నాయి. డెక్కన్ ల్యాండ్ పుస్తకాలు, మంత్లీ మ్యాగజీను, ఈ 36వ జాతీయ బుక్ ఫేర్ దాంట్లో దాదాపు ఒక దశాబ్దిగా పాల్గొని ఈ పుస్తకాల గురించి పిల్లలకు ఉపయోగపడేలా అన్ని పుస్తకాలు పెట్టి మా దగ్గర ఒక బిజినెస్సే కాకుండా పిల్లలకు ఉపయోగపడేలా ప్రతి కోణంలో కూడా వేదకుమార్ గారు ఆలోచించి అన్ని బుక్కులు తేయడం నడుస్తుంది. ఇప్పటికి కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు. పుస్తకాలు చదివే వారికి గురువు అవసరం లేదు. మిత్రుడి సాయం అక్కర్లేదు. సలహాదారులను వెతుక్కోవలసిన పని లేదు. పుస్తకమే అన్నీ చెబుతోంది. పుస్తకమే ముందుకు నడిపిస్తుంది. పుస్తకమే ప్రపంచాన్ని జయించేలా చేస్తుంది. సుఖంలో, దుఃఖంలో, ఏకాంతంలో, నిశ్శబ్దంలో, రణగణ ధ్వనుల కాలుష్యంలో పుస్తకం వికాసం వైపు పరుగులు తీయిస్తుంది. అందుకే హైదరాబాద్ బుక్ ఫెయిర్ తెలంగాణను జ్ఞానం వైపుకు నడిపిస్తున్నది. మనిషి జ్ఞాన సంపార్జనకు పుస్తక పఠనం ఎంతో కీలకం. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శనకు పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఇక్కడ దాదాపుగా 300లకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు కొనసాగనున్న ఈ జాతీయ పుస్తక ప్రదర్శనలో ఒక జాతరలా కొనసాగుతుంది. కెమెరామెన్ చందుతో మహేష్.